నల్గొండ బహిరంగ సభపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయా జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయకర్తలు ఈ సమావేశంకు హాజరయ్యారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. గావ్ చలో కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం అమీర్పేట గ్రామంలో యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. యువకుల్లో జోష్ నింపారు. అంతకుముందు బీజేపీ నాయకులతో సమావేశమైన కిషన్ రెడ్డి గ్రామంలోని రైతులు, అంగన్వాడీ టీచర్లు, కుల వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన బీఆర్ఎస్ నేతలకు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు మైనంపల్లి హనుమంతరావు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ గుర్తు చేసిన ఆయన, సీఎం రేవంత్ దృష్టి సారిస్తే బీఆర్ఎస్ నేతలు రోజుకొకరు జైలుకు పోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమంటూ జోషం చెప్పారు. అధికారంలోకి వస్తే ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గామాలపాడు గ్రామంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కృష్ణ కలిసి పాల్గొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను పక్క రాష్ట్రాలు కొనియాడుతున్న విషయాన్ని మరవదన్నారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించి రైల్వే సిబ్బంది, ప్రయాణికుల నుండి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు దక్షిణ మధ్య రైల్వే జెడ్ఆర్యూసీసీ మెంబర్ డి కాశీనాథ్. ప్లాట్ఫారం పరిస్థితులు, సిబ్బంది కొరత, స్టేషన్లో లాక్ రూమ్ వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి వచ్చాయి. స్టేషన్కు అప్రోచ్ రోడ్డుతో పాటు రైల్వే స్టేషన్ నుండి బీహెచ్ఈఎల్ వరకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు ప్రయాణికులు. చిత్తూరు జిల్లా విజయనగరం మండలం తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 13,000 లంచం తీసుకుంటూ ఉండగా జూనియర్ అసిస్టెంట్ జయరాం ఆచార్ని అరెస్ట్ చేశారు అధికారులు. అడంగల్ వివరాలు కావాలన్న గంగమాంబపురంకు చెందిన రమేష్ అనే వ్యక్తి నుండి లంచంగా 13,000 డిమాండ్ చేశాడు జయరాం ఆచార్ని. జిల్లా కేంద్రంగా జనగాంలో డీసీబీ సీతారాం ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను ప్రారంభించారు వరంగల్ సిపి అంబర్ కిషోర్. తెలంగాణ రాష్ట్ర పోలీసులకి భరోసా సెంటర్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా పేర్కొన్న సిపి కిషోర్ కుటుంబ, మహిళా సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సిబ్బందిని ఈ సెంటర్స్లో నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన 28 ఏళ్ల పావనీలత అనే మహిళ నుండి ఆర్గాన్ రిట్రీవల్ను చేపట్టారు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు. పట్టణంలోని బాలాజీనగర్కి చెందిన పావని తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. దీంతో పావని అవయవాలు దానం చేస్తే బాగుంటుంది అన్న వైద్యులు సూచన మేరకు కుటుంబ సభ్యులు అంగీకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు వైద్యులు. మేడ్చల్ జిల్లా ముడిచింతపల్లి లక్ష్మాపూర్ గ్రామంలో జాలర్లకు వింత సంఘటన ఎదురైంది. చేపలు పట్టేందుకు గూడెం చెరువులో వేసిన వలలో చేపలకు బదులు కొండ చిలువ పడింది. వల బరువుగా ఉండి చేపలు భారీగా పడ్డాయనుకున్న జాలర్లు ఈ ఘటనతో ఒక్కసారిగా భయపడ్డారు. కొండ చిలువను కర్రలతో కొట్టి చంపారు.